ఏపీ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో రానున్న ఫిబ్రవరి 17 తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లుగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీలంక గోవిందరాజులు తెలిపారు. వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట తప్పిందని ఆయన ఆరోపించారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీలంక గోవిందరాజులు విలేకరులతో మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసిన వాలంటీర్ల భద్రత గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. దీంతో ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నట్లుగా చెప్పారు. 3 దశలలో ఆందోళన కొనసాగించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఫిబ్రవరి నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాలు సేకరిస్తామని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఫిబ్రవరి 17వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా తప్పవని అన్నారు. 2.40 లక్షల మంది వాలంటీర్లు రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. వాలంటీర్ల సమస్య మీద గత 7 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాలు అనేక రకాలుగా అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఎన్నికల మాట ఇచ్చారు నిలబెట్టుకోమని చెప్పి అనేక పర్యాలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వాన పొడిచినట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా విధులు తీసుకునే ఆలోచన లేదు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక ఆఖరి ప్రయత్నంగా ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాం. దాన్ని ప్రకటించడం కోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని మీరు ఏం చెప్పారయ్యా, మరొక్కసారి మీడియా రూపంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మీకు గత ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీకు ఉద్యోగ పద్ధతి కల్పించేది నేను, నెలకి 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు మీరు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ వారాహి వాహనం మీద తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితే చెల్లెమ్మ మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, లక్షల మంది దాకా ఉన్నారు, మీ పొట్టకొట్టే అన్నయ్యని కాదు, మీకు 10,000 రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తులు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా, జీవోలు లేవు అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్టు? మీకు జీవోలు లేవు అని చెప్పి మీరు జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో అసెంబ్లీ జరిగినప్పుడు మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు మీ మంత్రివర్యులు? వ్యవస్థ ఉందా అంటే ఉంది, వ్యవస్థ కొనసాగుతుందంటే కొనసాగుతుంది, వాళ్ళకి ఎలాంటి పని చెప్తున్నారు త్వరలోనే చర్చిస్తున్నాం అని చెప్పారు. మరి నవంబర్ నెలాఖరికి వచ్చేపాటికి ఏమైపోయిందా అని చెప్పేసి మేము ఈరోజు మీడియా రూపంలో అడుగుతున్నాం అనమాట. జీవోలు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఆగస్టు 4వ తారీఖున జీవోలు లేవు, చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్లాన్ చేస్తున్నాడు, మీ అందరికి జీవోలు ఇస్తారు, అందుకే మీకు గౌరవవేతనం లేట్ అయింది, త్వరలోనే ఇవ్వబోతామని చెప్పాడు మా డోరా వీరరాంజనేయ స్వామి గారు. మరి ఆగస్టు 9కి వచ్చేప్పటికి జీవోలు మేము తయారు చేస్తామని గట్టిగా చెప్పాడు. ఈ లోపల నవంబర్ నెల వచ్చేప్పటికి ఏం జరిగిందో మా ఎవరికి అర్థం కావట్లా. మేము అప్పటికి పోరాటాలు చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నామని. నవంబర్ నెలాఖరికి వచ్చేప్పటికే ఉన్నటువంటి ఆధార్ పట్టిక నుంచి ఆధార్ తీసి వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లే లేరు, మేమేం చేయలేమంటూ జీవోలు లేవు, లేని బిడ్డకి మేము పేరు ఎలా పెట్టాలని మళ్ళీ నవంబర్లో నెలాఖరు జరిగిన అసెంబ్లీలో ఆ రకంగా మాటలు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ అనేక పర్యాలు మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చినప్పుడు ఇక ఆఖరి ప్రయత్నం మేము ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ దీక్ష పూనుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చలనం కలిగి 2,60,000 కుటుంబాలను ఆదుకోకపోతే ఖచ్చితంగా విజయవాడలో పెద్ద ఎత్తున జరగబోతుంది. దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మమ్మల్ని ఏదో అరెస్టులు చేసి మేము కంప్లైంట్ చేస్తాం అంటున్నారు. అరెస్టులో కూడా భయపడేది లేదు. గతంలో మీరు అరెస్టులు చేశారు, అరెస్టులో కూడా మేమేం భయపడాలా, కేసులకి మేము భయపడే రకం కావు. ఖచ్చితంగా 2,60,000 కుటుంబాలు ఆదుకునేంత వరకు కూడా వెనకడేది లేదు. రేపు ఫిబ్రవరి 17వ తారీఖున దీక్షనే కొనసాగిస్తామని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ ఎన్డీఏ కూటమిని కూడా తెలియజేయడం జరుగుతుంది.